హాయ్, నేను నాయుడులకు స్వాగతం సుస్వాగతం. ఇదైతే చెనక్కాయ తడుపుతున్నాము అంతా. ఇంకెట్లా మే వచ్చినా కూడా వాన రాలేదు ఏమో అని ఇంకా చెనక్కాయ ఎత్తుకోవాలి కదా అని చెనక్కాయ ఎత్తడానికి తడుపుతున్నాం స్ప్రింక్లర్లు వేసి. ఇది ఎట్లా అంటే 3 కచ్చులు తిప్పేస్తున్నాం. 9 గంటలు కరెంట్ వస్తుంది. ఒక కచ్చుకి 3 గంటల సేపు పెడుతున్నాము. అయినా ఎండ ఎక్కువ చాలా అయిపోయింది. ఇంక మేలో ఈ లాస్ట్ టైం మేకి వాన వచ్చేసింది. మేలో ఎత్తేసింది. ఈసారి మే ఇంత టైం వచ్చినా కూడా ఎత్తలేదు. ఎందుకంటే ఇంక వానలు లేవా. ఇంకా ఇది ఏమవుతుందంటే ఒకసారి తడిపి వేసేకి కావచ్చి భూమి అంతా విత్తనం సరిగ్గా మలిసి కొంచెం భూమిలోన నెమ్మ ఉంటే బాగుంటుంది. తడి ఎక్కువ ఉంటే బాగుంటుంది. నెమ్మ అయితే కొంచెం విత్తనం నీట్గా వస్తుంది. తర్వాత మలిసేది కూడా మలిసేది. అది కాక మన 5 ఎకరాలు కదా, 5 ఎకరాలు అంటే ఒకటేసారి ఎత్తేకి ఇబ్బంది అవుతుంది. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ తడి వేసుకుంటే లోపలే ఆరిపోతుంది. అందుకంటే మేము ఎట్లా అనుకున్నాం అంటే ఇప్పుడు సగం ఎత్తాలని అంటే 5 ఎకరాలు 2.5 ఎకరాలు ఇప్పుడు ఎత్తి మళ్ళీ ఇంకొక 2.5 ఎకరాలు ఇంకొక వారం గ్యాప్ ఇచ్చి అంటే తడి ఇదంతా ఒకసారి వేసా ఫస్ట్ అంతా. మరి ఇంకోసారి 2 సార్లు నీళ్ళు వేసి తడి మీద తడి వేస్తే కొంచెం బాగా నెమ్మ తీసుకుంటుంది. భూమి సలుగు ఉంటుంది. కొంచెం విత్తనం కూడా నీట్గా మలచు. కొంచెం ఫస్ట్లో కాబట్టి బాగా మలిసేకి కూడా నీళ్ళు అవకాశం బాగుంటుంది. అందుకని సగం ఎత్తి మళ్ళీ ఇంకో సగం మరి ఎత్తుదామని ప్లాన్ చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్.